ఎదురైన వాళ్ళు చెప్పారు. అదే మీకు చెప్తాం, మీరు నమ్మండి, మా తండ్రి లాంటి వాళ్ళు, మీకు న్యాయం జరుగుతుందని చెప్పి మాత్రం నా సంతకం పెట్టించారు. నేను పూర్తి ఒక అడ్రస్ మాత్రం చెప్పాను. తర్వాత మా ఇంటి అంతా మీద ఒక వైట్ పేపర్ 4 సంతకాలు మా అడ్రస్ రాసి వెనకాల వైట్ పేపర్ లో ఉన్నాయి. ఎందుకయ్యా అంటే మీకు పిలుస్తాము, మీకు పిలుస్తాను, దాంట్లో రాస్తాము స్టేట్మెంట్ చెప్పారు. ఆ స్టేట్మెంట్ లేకుండా నాకు 164 అని అక్కడ జడ్జి గారితో నాకు పెట్టిస్తారు. ఆ జడ్జి మేము చెప్పాము, జరిగింది చెప్పాము. అయితే ఇది నాకు కరెక్టా కాదు తెలియదు. మా ఇంట్లో మా అమ్మాయి జరిపి మా అప్సెట్ లో ఏం చెప్తే అదే చేస్తున్నాను. ఇది అంతా నేను చేసిందంతా మైండ్ అప్సెట్ లో చేసింది. నాకు మరొకసారి ఎఫ్ఐఆర్ రాయించి మేము సంతకాలు పెట్టిన 4 ఫ్యామిలీ సంతకాలని తిరిగి మాకు పేపర్ అందజేయవలసిందిగా ఇదే విషయాన్ని మనం స్పందనలో మా మహిళలు అడిగితే సిపి గారిని అన్నీ మా ముందు 7 పాయింట్లు అన్నీ సిఐకి ఆ గాజువాక సిఐకి ఫోన్ చేసి అవన్నీ తీసుకొచ్చండి, మరి రీగా కొత్తగా రాయించండి, మీరు మైండ్ అప్సెట్ మీరే రాసి మీరే టైప్ చేసి నా చేతితో రాయలేదు, వాళ్ళే టైప్ చేసి నా సంతకం పెట్టించారు ఎఫ్ఐఆర్ మీద.